నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జయరామ్ నాయుడు. ఏం చేస్తుంటారు సార్? ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. సార్, ప్రస్తుతం ఉన్నట్టు పోలవరం ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? వర్క్ జరుగుతుంది కదా, బాగానే జరుగుతుంది. బాగానే. అమరావతి సంగతి సార్? ఇది కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా, మేము ఎందుకంటే మాట్లాడు గవర్నమెంట్ ఎంప్లాయీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? కొండారెడ్డి ఉడుమల. ఏం చేస్తూ ఉంటారు సార్? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. సార్, పోలవరం ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే మంచిది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఎక్కువ ఉన్న ఆయన ఓన్లీ రోడ్లు హైటెక్ సిటీ అని తప్ప వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఆయన చరిత్రలో ఎటువంటి ప్రాజెక్టు కట్టినటువంటి చరిత్ర లేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మంచి అభిప్రాయమే. పూర్తి కావాలని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం జిల్లా అండ్ కడప, నెల్లూరు, కనిగిరి ఏరియాలు, దక్షిణ ప్రకాశం మొత్తం బాగుపడుతుంది. ఇటు పోలవరం వస్తే కూడా మన రాష్ట్రం మంచి డెవలప్లో ఉంటుంది. కాకపోతే ఈ మంచి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిధులు తీసుకొచ్చి ఈ జలయజ్ఞాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్, చెప్పండి. మీ పేరు? నా పేరు వెంకటప్పారావు. వెంకటప్పారావు గారు ఏం చేస్తూ ఉంటారు? ఈ ఫ్రూట్స్ వ్యాపారమేనమ్మా. ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ప్రాజెక్టు వల్ల రైతులకు చాలా మేలు జరిగింది. ఓకే, మేలు జరిగిద్ది. అది పూర్తి అవుతుందని మీకు అవగాహన ఉందా? పూర్తి చేయాలి మరి కంపల్సరీగా. ఓకే, చేస్తేనే మంచిది. ఈ 5 ఏళ్లలో పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. పూర్తి అవుతుంది పక్కా అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, అమరావతి మీద మీ అభిప్రాయం సార్? అమరావతి మనకు రాజధాని మెయిన్. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మంచి పద్ధతి. థ్యాంక్ యూ సార్.